బ్రో కూర్చుంటా మధ్యలో కూర్చుంటా దొబ్బిస్తాడు అప్పటి నుంచి. మూసుకొని వెనకలు కూర్చోవచ్చు కదా, ఏమన్నా అంటే మొబ్బు అవుతుందిరా ఇప్పటికీ మొత్తుకుంటాడు మధ్యలో కూర్చుంటా అని. యాడికి రా అది చూసుకో, నేను ఇది చూసుకుంటా. లెఫ్ట్ అయితే ఎట్లా వాడాలి నేను? ఇది పంచాయతీ. ఎక్స్ప్రెషన్ ఫైనల్ వచ్చేసాం. ఈ పక్క వినాయకుడు, ఈ పక్క నాగులు. ఓ వాటర్ బ్రో. ఏడు చూస్తే పుట్టలే ఉంటాయి. ఫైనల్ వచ్చేసాం. ఆడున్నాడు పైన ఉంటాడా నాకు తెలిసి. పైన టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. కుమారస్వామి టెంపుల్ అంటే ఆయన విగ్రహం ఉంటుంది ఇక్కడ, అట్లా శివలింగం ఉంటుంది. సో వీఆర్ వెయిటింగ్ ఆన్ బైక్. బుచ్చికన్నా ఏముంది చూడు. ఏ పక్కరా సాయి. బంగారు కొండరా బండి నాది, బంగారు కొండ. వస్తాడు వాడేనా కొల్ల, ఆడో కాదో తెలీదు. ఊరికి పైన పోయిద్దాం పారా, పైన పోయిద్దాంపా. పదా పైన పోదాంపా, పోయేసి వద్దాం పాలో. షుగర్ పేషెంట్, షుగర్ వచ్చినప్పుడు అన్నకి. దా పోదాంపా, ఊరికి కింద వెయిట్ చేసే కన్నా పైన కన్నా పోయేసి వద్దాం అనేసి. కోతవరాలు చేస్తే ఎట్లుంటుంది ఎట్లా ఉంటుంది. సో టెంపుల్కి వస్తున్నాము. సో దిస్ ఈజ్ టెంపుల్. ఇది సాయిబాబా గుడి. ఏం చేస్తారు రాడు, ఏడిపోతున్నాడు. షర్ట్ వదిలేక సో నాగులు ఆడున్నాయి. నేను కనపడుతున్నా లేదో నాకు తెలియదు. లైటింగ్లో అంత బాగుంది లైటింగ్. ఎన్ని లింగాలు అసలు బా. వీడికి వస్తున్న ఫీలింగ్ హైప్ ఉంటుంది అప్పుడు స్వామి. నెంబర్ 1 కోతులు. అయ్యో ఈడ క్లోజ్ చేసిన ఆడికి వాళ్ళ ఆడవాళ్ళు క్లోజ్ చేస్తే ఇంక అంతే. గుడి బంద్ సరిపోయింది. క్లోజ్ బా, గుడి బంద్. సరే అయ్యప్ప స్వామి.
హాయ్ నువ్వు కాదరా చింటూ అన్న మా సెంట్రీ వచ్చేసాడు చింటూ వచ్చేసాడు చింటూ బ్రో అట్లా పిలిచకూడదురా. ఈ గుడి కింద మా బ్యాచ్ మిస్టర్ చింటూ. రిటర్న్ పోతున్నాము. లైట్ కనిపించలేదు, చూద్దాం. అసలు రోడ్డే కనపడలే ముందర. ఏడపోతున్నాం కానీ అర్థం కదా మబ్బులో. అట్లుంది రోడ్డు. మబ్బుకి ఏం కనపడలే. ఇంకా ఫ్లాష్ ఆన్ చేసుకున్నా మేము కనపడలేదంటే చూసుకోండి. అది బాయ్ బాయ్. లైట్ ఇట్లా ఉండనా అప్పుడు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు? అప్పుడు ఎక్కువ ఉండే లైట్, ఇప్పుడు ఇంకా తక్కువ. మూన్ అప్పుడు చందమామ ఉండే, ఇప్పుడు కనపడలే. అందుకు నీకు లైటింగ్ తక్కువ కనపడుతుంది. సారీ, అసలు లైటింగ్ అయితే అసలు రోడ్ అంతా. అప్పుడన్నా అట్లీస్ట్ మా మొక్కలు కనపడతాను, ముందర రోడ్డు కనపడతాను. గుంతరి అట్లీస్ట్ రోడ్డు. పట్టుకో గుడి కాదు నాయన, అది రెస్టారెంట్. టౌన్లోకి అయితే వచ్చేసాము మొత్తానికి. సో పడకుండా ఆరోగ్య రేంజే ఎత్తిపోయింది ఈ నెల వల్ల. డస్ట్బిన్ ఐసో స్పీడ్ కదా. వాళ్ళు కరెక్ట్ సపోర్టింగ్ ఉంటారు అంత కామెంట్ మీద. సో గాయ్స్ ఫైనలీ మనమైతే మన ఊళ్ళోకి వచ్చేసాం. ఆంటీ మెల్లిగా మాట్లాడి డ్రీమ్ కమ్స్ ట్రూ బ్రో. అయిపోయింది అనుకుంటా. ఫస్ట్ అసలు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళాను. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేది ఇదే ఫస్ట్ టైం. ఎన్ని లీటర్లు ఉంటుంది రా అది? 5000 లీటర్ రా. అమ్మా దాన్ని కొట్టేస్తే ఎట్లుంటుంది రా? హోల్సేల్కి అమ్ముతాం 10 రూపాయలకి. ఆశ కన్నా హద్దుండల్లా.
పదరే నెక్స్ట్ మందే ఫైనలీ వీఆర్ అట్ హోమ్. వచ్చేసాం ఇంటికి అయితే. లైట్ లేదు, ఏం చేద్దాం, కౌంటర్ రఫ్ ఉంటుంది కదా, వాడిని ఆడే ఇంటికాడ వదిలేస్తాము ఇంకోండి. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తినేసి పద్దోడమే. బై.